4 lakhs హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాలమణి ప్రసాద్. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ అయిపోయాక ఎస్ఎస్ కన్వెన్షన్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని బిగ్గెస్ట్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అయితే జరుగుతుంది. 125+ బిజినెస్ స్టాల్స్ ఉన్నాయంటే చూడడానికి వచ్చేసాం. ఫస్ట్ అయితే మా సీనియర్ అక్క వాళ్ళ స్టాల్ కి అయితే వెళ్ళిపోయాం. కొంచెం సేపు మా అక్కతో మాట్లాడాక మనకు గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చేసారు. ఇందులో సెలవ్యా వాళ్ళ చాక్లెట్స్ అండ్ ఒక హనీ బాటిల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ కి వెళ్తే అక్కడ జరిగిన ఘోరం సింక్ 4 lakhs అంట. అసలు చూడడానికి ఎంత బాగుందో కానీ కాస్టే అసలు బాలేదు. ఇంకా నెక్స్ట్ స్టాల్ కి వెళ్తే ఒక అంకుల్ మనకి ఒక పౌడర్ ఇచ్చారనమాట. ఇదేం పౌడరో నేమ్ గుర్తులేదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంత బాగున్న అమ్మవారిని చూసాక ఒక్కసారిగా ముట్టుకోవాలనిపించింది. కానీ తెలిసిందేగా, బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. ఇంకా సైలెంట్ గా ఆ ఫ్లవర్స్ ని అక్కడ సరిచేసి వేరే స్టాల్ కి అయితే మూవ్ అయిపోయాం. కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసి డంబెల్స్ మోసేసి ఇంకో స్టాల్ ఇంట్రెస్టింగ్ గా కనిపించేసరికి ఇక్కడికి వెళ్ళిపోయాం. ఈ 3D ఆర్ట్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. దూరం నుండి చూస్తే అక్కడ ఒక దారి ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్ గా ఉంది. ఏంటిది ఇది అని అడిగితే వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ బెడ్ కానీ కబోర్డ్స్ కి కానీ జిఐ మెటల్ తో రెడీ చేస్తారంట. నెక్స్ట్ స్టాల్ లో ఒక తాతగారు మనకి ప్రాపర్టీస్ గురించి న్యూ ప్లాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐడియా చాలా కొత్తగా అనిపించింది. తర్వాత మనకెంతో ఇష్టమైన పిల్లిపిల్ల దగ్గరకు అయితే వెళ్ళిపోయాం. ఇది చాలా ఇంట్రోవర్ట్ క్యాట్ అనుకుంటా. అసలు నా మొహం కూడా చూడట్లేదు. లాస్ట్ సీరియస్ గా మియావ్ అని అరిచింది. ఈ స్టాల్ మనకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వీళ్ళు తిరుపతి నుండి వచ్చారంట. అసలు ఆ గోవిందుడి విగ్రహం చూడండి, 5 feet అంట. అమ్మవారి విగ్రహం అచ్చం గోల్డ్ లా ఉంది. అండ్ ఈ తిరుపతి మినియేచర్ చూడడానికి చాలా బాగుంది. ఒక్క సెకండ్ తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది. లోపల గోవిందుడు అండ్ చుట్టూ ఈ గోల్డెన్ లైట్స్. చూసిన అన్ని స్టాల్స్ లో కన్నా ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ స్టాల్ కి అయితే మూవ్ అయిపోయాం. ఇక్కడ ఇవన్నీ పేపర్ తో చేశారంట. ఈ శివుడి విగ్రహం కానీ కొండపల్లి బొమ్మలు కానీ ఇస్ కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ పేపర్. చాలా క్రియేటివ్ ఆర్టిస్ట్ ఉన్నారు మన విజయవాడలో. కొంచెం సేపు స్ట్రెస్ తీర్చుకొని మళ్ళీ మనకి గోవిందుడు దర్శనం ఇచ్చారు. ఈ షీట్స్ ని ఇంటీరియర్ డిజైనింగ్ లో యూస్ చేస్తారంట. అసలు చూడడానికి నిజమైన విగ్రహంలా అనిపించింది. కొంచెం హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకున్నాక కాంటెంట్ కి ఏమైనా యూస్ అవుతాయి అనుకుని మిరర్స్ ని చూసాం. ఏది మన బడ్జెట్ లో లేదు. ఈ స్టాల్ లో కొన్ని బ్రేస్లెట్స్ అట్రాక్టివ్ గా కనిపించేసరికి అక్కడికి వెళ్ళిపోయాం. ఇంట్లో ఎన్ని ట్రాఫీస్ ఉన్నా ఇంకా మొమెంటోస్ కావాలని అనిపిస్తూనే ఉంటుంది. అదేంటో. ఇంకా దీపాక్షి ట్రోఫీస్ కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ ఉంది మా లోయలా కాలేజ్ సీనియర్ అంట. మనం సార్ కోసం డీల్ తీస్తున్నామని ఒక పెద్ద ట్రోఫీ అయితే ఇచ్చేసారు. అదేం లేదు, ఊరికే అన్న మొమెంటోస్ బాగున్నాయని కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఇది మా స్ఫూర్తి ట్రోఫీ. లాస్ట్ లో మన ఆటోగ్రాఫ్ ఒకటి ఇచ్చేసి వచ్చేసాం. ఈ వీడియోకి అయితే ఇంతే. ముందు ముందు ఇంకా ఉంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ఫాలో చేసేయండి.